20,000, 50,000, 1 lakh, 1 lakh, which is numbers కాదు, క్లయింట్స్ పే చేసే అమౌంట్ పర్ ప్రాజెక్ట్కి. మనలో చాలా మంది ఏ ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్స్ బిల్డ్ చేయడానికి N8N, Make.com ఇలా నో కోడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అవన్నీ మొత్తం బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మొత్తం నేర్చుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం నేర్చుకున్న స్కిల్స్ యూజ్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలి అని ఎవరు మనకి చెప్పరు. అంటే మ్యాక్సిమం చాలామంది ఈ నేర్చుకున్న స్కిల్స్తో జాబ్స్కి అప్లై చేస్తారు. కానీ ఎవరు సైడ్ హజల్ నుంచి ఎలా మనీ ఎర్న్ చేయాలి, సైడ్ హజల్ నుంచి ప్రాజెక్ట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్లయింట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఇది మొత్తం ఎవరు మనకు చెప్పరు. సో ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పే స్ట్రాటజీతో మీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది. నేను చెప్పే 4 స్టెప్ స్ట్రాటజీ మీరు నెక్స్ట్ వచ్చే 2 to 3 వీక్స్ కంటిన్యూస్గా అప్లై చేస్తే మీకు నెక్స్ట్ 2-3 వీక్స్లో మీ 1 or 2 క్లయింట్స్ని ఈజీగా క్లోజ్ చేస్తారు. సో మన వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, ప్రతి పార్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. ఫస్ట్ మనకి క్లయింట్స్ కావాలంటే మనం ఏం చేస్తాం, యూట్యూబ్ ఓపెన్ చేసి హౌ టు గెట్ క్లయింట్స్ అని వీడియోస్ చూస్తాం. అందరూ ఏం చెప్తారు, ఫస్ట్ అప్వర్క్, ఫైవర్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసి ప్రొఫైల్లో డెమోస్ పెట్టి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో అవన్నిటికీ ప్రపోజల్ సెండ్ చేసి అలా అని చెప్తారు చాలామంది మ్యాక్సిమం. కానీ ఈరోజు నేను చెప్పబోయే స్ట్రాటజీ వచ్చేసి కోల్డ్ అవుట్రీచ్ స్ట్రాటజీ. అండ్ ఇంకా చూడండి, ఇది ఎందుకు వర్క్ అవ్వదో మీకు ముందు ఇప్పుడు చూపిస్తాను. ఈ అప్వర్క్ ఉంది కదా, అప్వర్క్లో సేమ్ ప్రాజెక్ట్కి 127 ప్రపోజల్స్ అలా చాలా పంపిస్తారు. ఇంకా చాలామంది బిడ్డింగ్ అనేది చేస్తారు. కొందరు $5, ఇంకొకరు $15, ఇంకొందరు $20 పెట్టి బిడ్డింగ్ అనేది చేస్తారు. ప్రాజెక్ట్కి 127 ప్రపోజల్స్ అనేవి సెండ్ చేశారు కదా, ఈ 127 మెంబర్స్లో స్కిల్డ్ డెవలపర్స్ ఉంటారు, ఇంకా అసలు ఏం రాని వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. కానీ మనం ఎంత స్కిల్డ్ డెవలపర్ అయినా ఇక్కడ ఇంతమందితో కాంపిటేట్ అవ్వడం అనేది చాలా కష్టం. కాంపిటేట్ అయ్యి మనం స్టాండ్ అవుట్ అవ్వడానికి అంటే మనకి ఇంతమందితో కాంపిటేట్ అవ్వాలంటే మనకి ఫస్ట్ నుంచి మన ప్రొఫైల్ అనేది బాగా ఉండాలి. అంటే ఇప్పుడు చేస్తే అది ఎప్పటికో వస్తుంది రిజల్ట్, లాంగ్ టర్మ్ రిజల్ట్ అనమాట ఇది. అలా ఇంకా అప్పుడు కూడా మనకి కన్ఫామ్గా వస్తుందా రాదా అని చెప్పలేం. చూడండి ఇక్కడ మీకు అప్వర్క్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ N8N ఆటోమేషన్ స్పెషలిస్ట్ ఫర్ వాట్సాప్ చాట్బోట్ అని 2 days కింద పోస్ట్ చేశారు. దీనికి 15 to 20 ప్రపోజల్స్ వచ్చాయి. సేమ్ అలానే సోషల్ మీడియా ఆటోమేషన్ అని దీనికి 20 to 50 ప్రపోజల్స్ వచ్చాయి. N8N వర్క్ఫ్లో ఎక్స్పర్ట్ అని దీనికి కూడా ఇంత. అలా అంటే చూడండి దీనికి 50+ ప్రపోజల్స్ వచ్చాయి. అంటే చాలామంది అప్లై చేస్తున్నారు, చాలా కాంపిటీషన్ ఉంది ఇక్కడ. ఇంకా ఏంటంటే వాళ్ళు కొత్త వాళ్ళని అంత ఈజీగా నమ్మరు. అది ఇండియా వాళ్ళని ఇంకా బంగ్లాదేశ్ వీళ్ళని అయితే అస్సలు నమ్మరు. వాళ్ళు USA వాళ్ళు మనం టార్గెట్ చేస్తే. సో ఇది వచ్చేసి చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్, అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. అప్వర్క్, ఫైవర్ వీటిలో మనం అప్లై చేసి మనకి క్లయింట్స్ రావాలంటే ఇది మొత్తం. అది కాకుండా నేను చెప్పబోయే ఈరోజు 4 స్టెప్ ఫ్రేమ్వర్క్ వాడితే మీకు ఈజీగా వస్తారు. అది ఏంటో ఇప్పుడు చెప్తాను, అది స్టార్ట్ చేద్దాం మనం. కాకుండా మనకి తెలిసిన సిటీలోనే, అదంతా కాకుండా మన సిటీలోనే మనం రోజు చూస్తున్న బిజినెసెస్ చాలా ఉంటాయి. లైక్ రెస్టారెంట్స్, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్ క్లినిక్స్, ఇంకా ఎడ్యుకేషన్, కోచింగ్ సెంటర్స్, ఇవన్నీ ఆటోమేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. కానీ వాళ్ళలో చాలామందికి అసలు ఏజెంట్స్ ఆటోమేషన్ పైన ఐడియా ఉండదు. ఎందుకంటే అది మొత్తం కొత్తగా వచ్చింది, ఇంకా చాలామంది ఎడ్యుకేట్ అవ్వాలి దానిపైన, ఎవరికి అంత ఐడియా ఉండదు. సో వాళ్ళకి ఆటోమేషన్ నీడ్ అనేది చాలా ఎక్కువ ఉంది. మనం ఏం చేయాలంటే వాళ్ళ టార్గెట్ చేయాలి ఫస్ట్. అంటే మీరు స్టార్టింగే ఫస్ట్ క్లయింట్నే ఏదో పెద్ద డీల్ క్లోజ్ చేసేది మనకు కాదు. ఫస్ట్ మనం అసలు అండర్స్టాండ్ చేసుకోవాలి ఒక బిజినెస్ ప్రాబ్లమ్ మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం. దానికోసం ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంత చిన్నదైనా పర్లేదు మనం చేయాలి. 4 స్టెప్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ ఏదైతే మన సిటీ ఉందో, మన సిటీలో ఒక నీచ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నీచ్ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, ఇది ఒక నీచ్. హెల్త్ కేర్ బిజినెస్ ఉంది, ఇది ఒక నీచ్. అంటే ఒక ఇండస్ట్రీ లాగా, ఒక కేటగిరీ లాగా దాన్ని మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, సపోజ్ మీకు ఒక బిజినెస్ గురించి ఫుల్గా ఐడియా ఉంది, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒక టైప్ ఆఫ్ బిజినెస్, మీరు ఒక క్లినిక్ బిజినెస్లో మీరు IT ప్రొఫెషనల్గా లేదా ఎక్స్ అనే రోల్గా మీరు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. కాబట్టి మీకు ఆ బిజినెస్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ మీకు బాగా తెలుస్తాయి. కాబట్టి అప్పుడు మీరు ఆ నీచ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగా మీకు అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, మీరు స్టూడెంట్, మీకు అసలు ఏం తెలియదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే, నేను మీకు నెక్స్ట్ ఒక 5 నీచెస్ చెప్తాను, టాప్ 5. వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. అంటే వాటిని అనలైజ్ చేయండి.
మీకు ఏదో ఒకటి తెలిసి ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్న నాలెడ్జ్ బట్టైనా మనకు తెలుస్తూ ఉంటుంది కదా ఏ బిజినెస్ ఎలా అవుతుందని నార్మల్గా. అందులో మీకు ఏ బిజినెస్ గురించి ఎక్కువ తెలుసో, వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయా రియల్గా, వాటిని మనం సాల్వ్ చేయగలమా, అలాంటి బిజినెస్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి, అనలైజ్ వీక్నెస్. సో దానికోసం మనం ఏం చేయాలంటే వాళ్ళ యొక్క వెబ్సైట్స్, ఇంకా వాళ్ళ గురించి మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి అంత మంచిది. అంటే మనం అన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఐడెంటిఫై చేయగలం. సో వాళ్ళ గురించి ఎంత ఎక్కువ వీలైతే అంత తెలుసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి మనం వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ మనం ఏ వాల్యూ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను మీకు ఈ చాట్ బోర్డ్ బిల్డ్ చేస్తాను, ఏ ఏజెంట్ బిల్డ్ చేస్తాను, మీకు ఇంత వాల్యూ వచ్చేస్తుంది అంటే ఎవరు నమ్మరు అది. అంటే ఇది కొత్తగా వచ్చిన టెక్ ఇది, అంటే ఎవరు నమ్మరు అంత ఈజీగా. సో మనం అనేది వాళ్ళకి ఫస్ట్ ఒక వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి. సో వాడికి పర్సనలైజ్డ్ డెమో అనేది మనం క్రియేట్ చేయాలి. అంటే మనం సొల్యూషన్ అనేది డెమోగా వాళ్ళకి ముందే బిల్డ్ చేసి చూపించాలి. అంటే వాళ్ళ వెబ్సైట్కి ఒక చాట్ బోర్డ్ కావాలి. సో మనం వాళ్ళ వెబ్సైట్కి వాళ్ళ బ్రాండింగ్తో మొత్తం ఉన్న ఒక చాట్ బోర్డ్ బిల్డ్ చేసి డెమో ఇస్తాం. అది కూడా ఎలా చేయాలో మీకు మొత్తం చెప్తాను. జస్ట్ 5 minutes పడుతుంది. మనం ఎవరికైనా ఒక చాట్ బోర్డ్ ఫ్రీగా బిల్డ్ చేసి డెమోకి ఇవ్వాలంటే మొత్తం వాళ్ళ బ్రాండింగ్తోనే ఉంటుంది. అంతా చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. అండ్ ద లాస్ట్ పార్ట్ వచ్చేసి మల్టీ ఛానల్ అవుట్రీచ్ అవ్వాలి. అంటే డిఫరెంట్ వేస్లో మనం వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. ఇది మొత్తం ఎలా అవ్వాలో తర్వాత మీకు చెప్తాను. లాస్ట్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవాలి, డీల్ అనేది క్లోజ్ చేయాలి. సో మీకు చెప్తున్నాను కదా టాప్ నీచెస్ ఫర్ ఏ అని. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి రెస్టారెంట్స్కి ఏంటంటే 24/7 ఆర్డర్ టేకింగ్. అంటే వాళ్ళకి ఏ టైం అప్పుడు ఏ ఆర్డర్ వస్తుందో తెలియదు. ఇంకా చాలా చాలా ఆర్డర్స్ వస్తుంటాయి ఒకేసారి. అవన్నీ మాన్యువల్గా హ్యాండిల్ చేయలేరు. వాళ్ళకి మనం ఒక వాట్సాప్ ఏజెంట్ అనేది బిల్డ్ చేయొచ్చు. అంతా అక్కడ అయిపోతుంది. ఆర్డర్ ఏదైతే ఆర్డర్ వస్తుందో ఆర్డర్ అనేది ఆ ఏజెంట్ తీసుకుంటుంది. ఇంకా ఆ డీటెయిల్స్ అనేవి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి సెండ్ చేస్తుంది. వాళ్ళు దాన్ని బట్టి ఆర్డర్ అనేది ప్రిపేర్ చేస్తారు. అలా అంటే మీరు దీని గురించి రీసెర్చ్ చేస్తే మీకు చాలా తెలుస్తుంది. రియల్ ఎస్టేట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లీడ్ క్వాలిఫికేషన్. రోజు వాళ్ళకి హండ్రెడ్స్ ఆఫ్ లీడ్ ఎంక్వైరీస్ వస్తాయి. వాటిల్లో హాట్ లీడ్స్ కొందరు ఉంటారు. అంటే వాళ్ళని క్వాలిఫై చేయాలి. అంటే సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళని అడిగి అది మొత్తం. దానికోసం లీడ్ క్వాలిఫికేషన్ వాట్సాప్ ఏజెంట్ని బిల్డ్ చేయొచ్చు. ఇంకా క్లినిక్స్కి అపాయింట్మెంట్ బుకింగ్, సేమ్ కోచింగ్ అండ్ ఎడ్యుకేషనల్ బిజినెసెస్కి అడ్మిషన్ ఎంక్వైరీస్. నేను ఇవన్నీ ఒక చాట్ బోర్డ్ లాగా చెప్పాను, వాట్సాప్ ఏజెంట్ లాగా. ఇంకా మీరు ఆ బిజినెస్లో డెప్త్గా వెళ్తే మీకు చాలా ఏవైతే కస్టమ్ వర్క్లో ఆటోమేషన్స్ ఏ బిల్డ్ చేయొచ్చో అవన్నీ మీకు అర్థమవుతాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మీకు డెమో చూపిస్తాను. సపోజ్ నేనే ఉన్నాను, నేనేమి ఒక బిజినెస్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఆ బిజినెస్కి ఒక డెమో బిల్డ్ చేయాలి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి, సెండ్ చేయాలి. ఇది మొత్తం నేను ఎలా చేస్తానో మీకు మొత్తం ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేయాలంటే మనం ఒక నీడ్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, వాళ్ళని మనం సెర్చ్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఒక సిటీలో లేరనుకుంటే మీ చుట్టుపక్కల ఉంటాయి కదా, లేదా మీ ఉండే ఏరియాలో ద టాప్ సిటీ అలా. ఇప్పుడు మనం హైదరాబాద్ అనుకున్నాం, హైదరాబాద్లో టాప్ రెస్టారెంట్. మీరు ఒక రియల్ ఎస్టేట్ నీడ్స్ సెలెక్ట్ చేసుకుంటే బట్ అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెసెస్ని టార్గెట్ చేయండి. దానికోసం మనం ఏం చేయాలంటే సపోజ్ నేను డెంటల్ క్లినిక్స్ అవి సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయకుండా, మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మాన్యువల్గా అదంతా చేసినా పర్లేదు. దానికన్నా మంచిది ఏంటంటే మనం లీడ్ జనరేషన్ ఆటోమేషన్ అనేది ఒకటి చెప్పాం మన వీడియోలో, Day 4లో అనుకుంటా, డే సిరీస్లో. అదొక్కడ మీరు బిల్డ్ చేసుకుంటే దాంట్లో జస్ట్ ఇన్పుట్ ఇస్తే మీకు లీడ్స్ అనేవి ఒక గూగుల్ షీట్లో ఇస్తుంది. అది బిల్డ్ చేసి మీరు చేసిన పర్లేదు. అది కాకుండా పర్ప్లెక్సిటీలోకి వచ్చేసి మీరు అడగండి దాన్ని ఎలా. చూడండి, చూసారు కదా ఇక్కడ, ఐ వాంట్ టు టార్గెట్ డెంటల్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్ టు సెల్ మై ఏ సర్వీసెస్. ఇలా మొత్తం ఇచ్చాను. అంటే నేను జస్ట్ డెమో కోసం మీకు ఇలా ఇస్తున్నాను. మీరు ఒక మంచి ప్రాంప్ట్ ప్రిపేర్ చేసి కరెక్ట్గా టార్గెట్ చేయొచ్చు. ఇంకా తర్వాత వీడియోస్లో చెప్తాను లింక్డ్ఇన్ యూస్ చేసి ఎలా టార్గెట్ చేయాలి, ఇవన్నీ తర్వాత వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది చాలా ఫాస్ట్ వే అనమాట. ఇది వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ డెంటల్ క్లినిక్స్ అనేవి ఇచ్చింది, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి శ్రీదత్త డెంటల్ క్లినిక్, KPHB కూకట్పల్లి అని. అండ్ నెక్స్ట్ సరిత డెంటల్ క్లినిక్, ఇలా కొన్ని ఇచ్చింది. మనం ఏం చేద్దామంటే అలా అన్నీ ఓపెన్ చేస్తాను, చూస్తాను. ఫస్ట్ వీళ్ళది చూద్దాం మనం. వీళ్ళది ఓపెన్ చేస్తామా, ఇక్కడ చూడండి, ఇది వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఉంది. వాళ్ళ సర్వీసెస్ ఉన్నాయి, టెస్టిమోనియల్స్ ఉన్నాయి, ఇంకా FAQs ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి.
అంతా బానే ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏమైనా సర్వీసెస్ అంటే చాలామంది మొత్తం చదవాలంటే వాళ్ళకి అంత టైం ఏమి ఉండదు. వాళ్ళకి జస్ట్ ఒక సర్వీస్ గురించి తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఈ నెంబర్‌కి కాల్ చేస్తారు, లేదా దీనికి ఈమెయిల్ చేస్తారు. రెస్పాన్స్ వచ్చేసరికి చాలా టైం అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఒక చాట్ బాట్ అనేది ఇక్కడ ఉంటే, ఆ చాట్ బాట్ అనేది ఎంగేజ్ చేస్తుంది ఎవరైతే వెబ్‌సైట్ విజిటర్స్ ఉంటారో వాళ్ళందరినీ. ఇంకా ఈ చాట్ బాట్ వాళ్ళేమి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న అవసరం లేదు. చాట్ బాట్ ఆటోమేటిక్‌గా ఇక్కడే అపాయింట్మెంట్ అనేది బుక్ చేసేటట్టు చేస్తుంది. సో, మనం వీళ్ళకి ఒక వెబ్‌సైట్‌కి ఒక చాట్ బాట్ అనేది బిల్డ్ చేస్తే చాలా వాల్యూ అనేది యాడ్ అవుతుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ఒక చాట్ బాట్ అనేది లేదు. ఈ చాట్ బాట్ అనేది మన వెబ్‌సైట్‌లో బిల్డ్ చేసినా పర్లేదు, లేదా డైరెక్ట్‌గా ఇక్కడ ఒక వాట్సాప్ ఐకాన్ పెట్టి దానిపైన క్లిక్ చేస్తే వాట్సాప్‌లోకి వెళ్ళి వాట్సాప్ చాట్ బాట్ అయినా పర్లేదు. ఏదైనా వీళ్ళకి చాలా వాల్యూ అనేది యాడ్ అవుతుంది. సో, దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక వెబ్‌సైట్ చాట్ బాట్ అనేది వీళ్ళు బిల్డ్ చేద్దాం. ఇప్పుడు మీకు ఒక 5 మినిట్స్‌లో ఏ బిజినెస్‌కైనా ఒక వెబ్‌సైట్ చాట్ బాట్ ఎలా బిల్డ్ చేయాలో మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీ బ్రౌజర్‌లోకి వచ్చేసి కాన్వోకోర్ ఏఐ అని ఉంటది. ఆ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్ళాలి. వెళ్ళాక మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ ప్లాట్‌ఫామ్‌లో మనం ఒక వెబ్‌సైట్ చాట్ బాట్ అనేది ఈజీగా బిల్డ్ చేయొచ్చు. ఇంకా వాళ్ళకి మనం షేర్ చేయొచ్చు మన క్లయింట్స్‌కి ఈజీగా. సో, ఓపెన్ చేస్తున్నా నేను. లాగిన్ అయిపోండి మీరు ఓపెన్ చేశాక. లాగిన్ అయిపోయా. వన్స్ మనం లాగిన్ అయ్యాక మన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ న్యూ ఏజెంట్ ఉందా, క్రియేట్ న్యూ ఏజెంట్ అని దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ ఏజెంట్ విజార్డ్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనం వెబ్సైట్ యూఆర్ఎల్ యూస్ చేసి ఒక ఏజెంట్ అనేది బిల్డ్ చేయాలి. చూడండి నేను ఇక్కడ ఇప్పుడు మనం వీళ్ళకి ఒక చాట్ బాట్ అనేది బిల్డ్ చేయాలి కదా, వెబ్సైట్ చాట్ బాట్. దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్ యూఆర్ఎల్ ఉందా అది మొత్తం కాపీ చేయాలి. కాపీ చేశాక ఇక్కడ లెట్స్ క్రియేట్ యువర్ ఫస్ట్ ఏజెంట్ వాట్స్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్ అని అడిగిందా, అక్కడ మనం అది ఇచ్చేయాలి. అండ్ నెక్స్ట్ నేమ్ మోహన్ డెంటల్ క్లినిక్. యా, దట్స్ రైట్. అండ్ నౌ బ్రీఫ్లీ డిస్క్రైబ్ వాట్ యువర్ కంపెనీ డస్ అని ఇక్కడ అబౌట్ సెక్షన్లోకి వెళ్దాం. ఇవి అబౌట్ సెక్షన్ ఇది ఉందా, ఇది కాపీ చేద్దాం. కాపీ చేసి దీనికి ఇచ్చేద్దాం. ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్స్, క్యాప్చర్ లీడ్స్, చూడండి ఇప్పుడు మన వెబ్సైట్ని మొత్తం అనలైజ్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్ మొత్తం అనలైజ్ చేసింది. అనలైజ్ చేసి ఇక్కడ ఏదైతే డేటా ఉందో అది మొత్తం దాని నాలెడ్జ్ బేస్లో పెట్టుకుంటుంది. చూడండి ఇక్కడ బ్రాండింగ్ వీళ్ళది ఏముంది, ఆరెంజ్ కలర్ ఉంది. సో మనం ఆరెంజ్ కలర్ బ్రాండింగ్ ఇచ్చేద్దాం. బ్రాండ్ లోగో ఆరెంజ్ ఉంది. ఇది బాగానే ఉంది. అండ్ పేషెన్స్ లెవెల్, హౌ డీప్లీ షుడ్ వి అనలైజ్ యువర్ వెబ్సైట్ అని నేను డీప్గా అనలైజ్ చేయమని ఇస్తాను. ఇంకా అంతే. మనం ఇది ఇచ్చాక వెబ్సైట్ మొత్తాన్ని క్రాల్ చేస్తుంది. క్రాల్ చేసి మొత్తం వెబ్ పేజెస్ అన్నిటిని అనలైజ్ చేస్తుంది. చూసారు ఏజెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే 2 మినిట్స్ టైం తీసుకుంది క్రియేట్ అవ్వడానికి. చూడండి ఇక్కడ హలో, ఐ ఎమ్ యువర్ డెడికేటెడ్ ఏఐ అసిస్టెంట్ ఫ్రమ్ మోహన్ డెంటల్ క్లినిక్. ఐఎమ్ హియర్ టు ప్రొవైడ్ యూ విత్ ద కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడ్ యూ టు అవర్ వరల్డ్ క్లాస్ డెంటల్ సర్వీసెస్ అని వెళ్ళేస్తుంది. ఇక్కడ ఎక్స్ప్లోర్ అవర్ సర్వీసెస్ బటన్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వీళ్ళు సర్వీసెస్ చూద్దాం, అసలు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంతా. ఇంకా చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ అది ఇస్తుందా లేదా చూద్దాం ఒకసారి. అది ఓపెన్ చేసి చూడండి, అది జనరల్ డెంటిస్ట్రీ, ఫాన్సెస్, రేషన్ ఇలా చూడండి. ఇక్కడ ప్రైసింగ్తో పాటు మొత్తం ఇచ్చింది. అది ఆర్థోడాంటిక్స్, ఫిల్లింగ్ అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, టోటల్ ప్రైసింగ్ ఎంత అవుతుంది అది మొత్తం వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మొత్తం ఇస్తుంది అది ఇక్కడ. ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే ఏమైనా క్వశ్చన్ అడుగుదాం. అవైలబుల్
చూడండి ఇక్కడ కూడా కూకట్పల్లి బ్రాంచ్ అని ఇచ్చింది, ఇంకా కొండాపూర్ బ్రాంచ్ అని ఇచ్చింది. వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం. కూకట్పల్లి ఇంకా కొండాపూర్ బ్రాంచ్. ఇంకేంటి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అడ్రస్ కూడా ఇచ్చింది టోటల్, ఇంకా ఓపెనింగ్ అవర్స్ క్లోజింగ్ అవర్స్ మొత్తం ఇచ్చింది. అంత బాగా వర్క్ అవుతుంది. ఇంకా బుక్ అండ్ అపాయింట్మెంట్ మనం క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేస్తే చూడండి వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళ పేజ్కి రీడైరెక్ట్ చేసింది ఇక్కడ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి. చాలా బాగుంది. మనం ఏంటి కాన్ఫిగర్ చేయలేదు, ఇదంతా మొత్తం ఆటోమేటిక్గా అవుతుంది. సో టోటల్ వాళ్ళ లోగో వచ్చింది, వాళ్ళ బ్రాండింగ్ వచ్చింది, మొత్తం అంతా ప్రొఫెషనల్గా వచ్చింది. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే దీన్ని మనం పబ్లిష్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీకు డెమో ఉందా, ఈ డెమో పైన క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు స్టాండర్డ్ డెమో ఉందా దానిపైన క్లిక్ చేస్తారు. నెక్స్ట్ క్లిక్ చేశాక మనకి ఓపెన్ అవుతుందా. ఇప్పుడు ఇలా ఓపెన్ అయిందా, మీరు ఒక వీడియో రికార్డ్ చేయొచ్చు. మీకోసం ఇలా బిల్ చేశాను, ఇది మొత్తం ఇది అదే అని చెప్పేసి ఎలా వర్క్ అవుతుందో అది మొత్తం చూపించవచ్చు. అదే కాకుండా ఇక్కడ మనం వాళ్ళకి సెండ్ కూడా చేయొచ్చు. ఇది అంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు అప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది ఇదంతా. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే లింక్ కనిపిస్తుందో మీకు ఈ లింక్ని కాపీ చేయాలి. ఈ లింక్ని కాపీ చేసి సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లింక్ మనం వాళ్ళకి షేర్ చేయాలి మన క్లయింట్స్కి. సో ఈ లింక్ని కాపీ చేసి ఒక దగ్గర మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం గూగుల్ మ్యాప్స్ అయిపోయింది. వాళ్ళ యొక్క వీక్నెసెస్ ఐడెంటిఫై చేశాక ఆ ప్రాబ్లమ్కి మనం ఒక సొల్యూషన్ అనేది బిల్డ్ చేసాం. ఇక్కడ మనం సొల్యూషన్ వచ్చేసి ఒక ఏఐ చాట్బాట్ బిల్డ్ చేసాం. అది వారి యొక్క ప్రాబ్లం పైన డిపెండ్ అవుతుంది. మోస్ట్లీ మనం వాల్యూ ప్రొవైడ్ చేయడానికి ఏఐ చాట్బాట్ బిల్డ్ చేస్తే సరిపోతుంది. అంటే కొంచెం ట్రస్ట్ అనేది వస్తుంది. వాళ్ళు మనకి ఏమి ఇవ్వకుండా మనం వాళ్ళ కోసం ఇంత టైం పెట్టి బిల్డ్ చేసామని వాళ్ళకి తెలియదు చాలామందికి మనం ఇలా 5 minutesలో బిల్డ్ చేసామని. నెక్స్ట్ మనం డైరెక్ట్గా వాళ్ళకి పిచ్ చేయకూడదు. అంటే ఐ కెన్ బిల్డ్ యువర్ చాట్బాట్ అని. ఏం చేయాలంటే మనం బిల్డ్ చేసిన చాట్బాట్ని వాళ్ళకి డెమోగా పంపించాలి. నేను మీకోసం ఇలా బిల్డ్ చేశాను, ఇది ఇంత టైం పెట్టాను, మొత్తం మీ నాలెడ్జ్ బేస్తో ట్రైన్ చేశాను, మీ వెబ్సైట్ డేటాతో ఇది ఇలా ఆన్సర్ చేస్తుంది. ఒక డెమో వీడియో క్రియేట్ చేసి పెట్టినా పర్లేదు, ఇంకా డైరెక్ట్గా వాళ్ళకి సెండ్ చేసినా పర్లేదు. బిల్డ్ చేసామా ఇది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వాల్యూ అనేది వాళ్ళకి ఇవ్వాలి కదా, వాల్యూ అప్రోచ్డ్ వే కదా మంది అవుట్ రీచ్. సో దానికోసం వాళ్ళ ఈమెయిల్, లింక్డ్ఇన్, వాట్సాప్ లేదా ఇన్ పర్సన్ మీరు వాళ్ళ బిజినెస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూపించినా పర్లేదు. ఎన్ని వేస్ ఉంటే అన్ని వేస్లో అవుట్ రీచ్ అవ్వాలి వాళ్ళు. సో దానికోసం మనం ఏం చేద్దాం అంటే వాళ్ళ వెబ్సైట్ ఉందా, వెబ్సైట్లో ఈమెయిల్ చూద్దాం. ఈమెయిల్ ఉందా, ఈమెయిల్ పైన క్లిక్ చేద్దాం. మనం జీమెయిల్ ఓపెన్ చేస్తామా, ఇప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళకి ఈమెయిల్ రాస్తాం. మనం సెండ్ చేసిన ఈమెయిల్ వాళ్ళు చూస్తారో చూడరో కూడా తెలియదు. కాబట్టి మనం మల్టీ ఛానల్ అవుట్ రీచ్ అనేది అవ్వాలి. వాళ్ళు లింక్డ్ఇన్లో కాంటాక్ట్ అవ్వాలి, లేదా వాళ్ళ బిజినెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. అలా వాళ్ళ ఈమెయిల్ ఏదైతే ఉందో అది ఇక్కడ పెడతాం. ఇలా ఒక మెయిల్ అనేది వాళ్ళకి సెండ్ చేస్తాను. ఇలా ఒక ఏఐ అసిస్టెంట్ వాళ్ళ కోసం ఫ్రీగా బిల్డ్ చేశాను, మీరు ఒకసారి టెస్ట్ చేసి చెప్పండి, అది బాగుంటే మనం మీట్ అవుదాం, కనెక్ట్ అయ్యి ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం అలా అని. సో ఇక్కడ మనకి ఏదైతే ప్రోటోటైప్ డెమో ఉందో అది మనం ఏం చేద్దామంటే వాళ్ళకి లింక్ పెట్టేస్తాం. ఈ డెమో లింక్ పైన వాళ్ళు క్లిక్ చేసి టెస్ట్ చేయొచ్చు అని. అలా ఇప్పుడు నేను ఏం చేస్తాను, సెండ్ చేస్తాను. వాళ్ళకి మెయిల్ అనేది సెండ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి చూడండి, ఇక్కడ వాళ్ళకి మెయిల్ అనేది సెండ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, సేమ్ వాళ్ళ నెంబర్ ఉంది, ఒకసారి వాళ్ళ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఒకటి సెండ్ చేయండి. ఇంకా ఫోన్ కూడా కాల్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొక మెథడ్ అంటే వాళ్ళ దగ్గరికి ఇన్ పర్సన్గా వాళ్ళ బిజినెస్ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వడం, అదొక వే. ఇంకా వాట్సాప్లో అవుట్ రీచ్ చేయం. ఇంకా లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కూడా చూడండి ఉన్నాయో లేవో వెబ్సైట్. నెక్స్ట్ ద మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ అవుట్ రీచ్ అనేది నెంబర్స్ గేమ్. మనం ఎంతమందికి రీచ్ అవుట్ అవుతామో మనకి అంత ఎక్కువ క్లయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఫస్ట్ వీక్ నేను 5 బిజినెసెస్ని టార్గెట్ చేస్తాను, సెకండ్ వీక్ 5, థర్డ్ వీక్ 5, మొత్తం టోటల్ 15 అవుట్ రీచెస్ అవ్వండి 3 weeks కలిపి. కన్ఫామ్గా మీకు 1 to 2 క్లయింట్స్ అనేవాళ్ళు వస్తారు. అంటే ఓన్లీ ఈ సొల్యూషన్ సెల్ చేయాలని కాదు, ఈ సొల్యూషన్ కాకుండా మీరు ఈ సొల్యూషన్ సెల్ చేసే ప్రాసెస్లో వాళ్ళతో కనెక్ట్ అవుతారు కదా, వేరే ప్రాబ్లమ్స్ కూడా మీరు తెలుసుకుంటారు. సో వాళ్ళకి కస్టమర్ వర్క్ ఫ్లోస్ ఏం కావాలో అవి కూడా బిల్డ్ చేసి పెడతారు. ఇది వచ్చేసి ఒక మంచి స్ట్రాటజీ అవుట్ రీచ్ అయ్యి మీ ఫస్ట్ క్లయింట్ని క్లోజ్ చేయడానికి. సో ఇప్పటి వరకు మన వీడియో చూస్తున్నారు, మీకు నచ్చిందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. అంటే ఈ వీడియోకి బాయ్.